ఫస్ట్ మా క్రూలో మెయిన్ మెంబర్స్ మా డైరెక్టర్, మా హీరో. ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. మా డైరెక్టర్ కార్తిక్, అసలు ఒక రేంజ్ టేకింగ్. మా హీరో ఎడ్డీ వై, ఇన్ ఫ్యూచర్ హీ విల్ బి బిగ్ స్టార్, మీరు చూస్తారు, ఇట్స్ ఫర్ షూర్. ఐ టెల్ యూ, డోంట్ బిలీవ్. ఇంకా నా విషయానికి వస్తే నేను ఈ సినిమాకి వాట్ నాట్ ఏం చెప్పాలండి, అన్నీ నేనే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, క్రియేటివ్ హెడ్, కొరియోగ్రాఫర్, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఐ టెల్ యూ డోంట్ బిలీవ్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు ఈ సినిమా మొత్తంలో. అసలు ప్రొడ్యూసర్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఓకే, ఇంకా మా డైరెక్టర్ గారు ఇప్పుడు టేకింగ్ గురించి, మేకింగ్ గురించి చెప్తారు. హలో, హాయ్, దిస్ ఇస్ కార్తిక్, దిస్ ఇస్ లలిత్ అండ్ దిస్ ఇస్ ఎడ్వర్డ్. మేము ముగ్గురము క్రూలో మెయిన్ మెంబర్సు. నా అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, క్రియేటివ్ హెడ్ లలిత్. నా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మిస్టర్ ఎడ్వర్డ్. జపాన్లో ఉండి మంచి పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద హీరో. అంతక్కడికి స్టోరీ చెప్పగానే దిగిపోయారు, మాట్లాడతారు. హాయ్, యాక్చువల్లీ కార్తిక్ నాకు ఈ రోల్ ఆఫర్ చేయగానే నేను ఇంకోసారి ఏం ఆలోచించలేదండి. రోల్ నాకు చాలా నచ్చిందండి. సో ఆ రోల్ ఎంత నచ్చిందంటే నేను దాని కొరకు చాలా హార్డ్ వర్క్ చేశానండి. రోల్ కొరకు నేను బ్రాడ్ పిట్ పర్సనల్ ట్రైనర్ని హైర్ చేసుకొని ఇక్కడికి రప్పించడం జరిగింది. మేకింగ్ విషయానికి వస్తే భయంకరమైన మేకింగ్. క్రూలు ఆ క్రేన్లు వాడినామండి, భయంకరమైన క్రేన్లు. ఒక క్రేన్ జపాన్ నుంచి తెప్పించినాం, కిరికిరి క్రేన్ అండి, కెమెరాకి ఇలా మూవ్ కావాలని. 50-60 feet క్రేన్ అండి. సారీ, ఐ థింక్ ఇట్స్ 600 feet ఐ థింక్. అక్కడి నుంచి నేను డైరెక్టర్ గారు చూస్తే అసలు షాక్ అండి. దట్ వాజ్ లైక్, ఐ టెల్ యూ డోంట్ బిలీవ్, ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు కాంప్రమైజ్ అనే విషయం మా డిక్షనరీలో లేదండి. అసలు ఏంది అసలు భయంకరం, అసలు టేకింగ్ ఏంది అసలు. ఇట్లా కెమెరా మూవ్ అవుతుంటే మాకి కిరికిరి, అసలు వణుకు ఒక్కొక్కరికి షేకు. ఇంకా సినిమాలో హెయిర్ స్టైల్ విషయానికి వస్తే అది భయంకరమైన హెయిర్ స్టైల్ అండి. ఫ్రాన్స్ నుంచి తెప్పించినాం 4 బార్బర్ అని. అది నేను చెప్పడం కన్నా హీరో ఎడ్వర్డ్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది. మీరే మాట్లాడండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఖర్చు విషయంలో ఎక్కడ వెనక వెళ్ళలేదండి. చాలా కష్టపడ్డామండి, మంచి మూవీ తీసాము. ఎంజాయ్ చేయండి. అసలు ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే వి ఎంజాయ్డ్ ఎ లాట్. అసలు ఎక్కడ వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. అసలు వి ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అసలు ఇట్ వాజ్ లైక్ ఏ పిక్నిక్. రోజు సాయంత్రం ఆడడానికి భయంకరమైన ఎంజాయ్మెంటు. అసలు మీరు అవన్నీ మీకు ఎందుకులేండి. హీరోయిన్ విషయానికి వస్తే మంచి బ్యూటీ అండి. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు మా హీరో ఎడ్వర్డ్ గారు అని చెప్తారు. అసలు ఏంటండి అసలు ఆమె స్ట్రక్చర్ ఇట్లా పైనుంచి కింద దాకా చూస్తే అసలు మంచి ఫ్యామిలీ హీరోయిన్ అండి. అసలు ఇంకా అమ్మాయితో ఆడుకునే విషయం దాకా వస్తే సినిమా తీసిన విషయం దాకా వస్తే కేక. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా భయంకరం అండి. అసలు మా లలిత్ ఎడ్వర్డ్ అయితే భయంకరంగా ఆడుకుంటారండి దాంతో. ఐ మీన్ ఆడుకోవడం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అది ఆడుకోవడం అంటే ఆఫ్ స్క్రీన్ అసలు ఇట్లా రిలేషన్షిప్. ఐ మీన్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. షీ వాజ్ వెరీ కోఆపరేటివ్. ఇంకా అసలు 2 ఐటమ్ నెంబర్లు చేసాం. అవి ఎవరు, జెన్నిఫర్ లోపెజ్ ఐ థింక్. అసలు ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ దురదృష్టంతో 2 సెన్సార్ కట్లో కట్ అయిపోయినాయి. వీఆర్ వెరీ సారీ ఫర్ ద ఆడియన్స్. బట్ కొన్ని ఫ్యూ బిట్స్ మేము మీకు ఆఫ్ స్క్రీన్ సినిమా అయిపోయిన తర్వాత చూపిస్తాం. యూ కెన్ ఎంజాయ్ లాట్. ఓకే, అసలు యాక్చువల్గా చెప్పాలంటే హీరోయిన్కి మంచిగా బంగారం అంతా వేయించినాము. యుఎస్ నుంచి, రష్యా నుంచి కొత్త బంగారాలు తీసుకొచ్చి. కానీ డ్రెస్ అయిపోయకపోవడంతో సెన్సార్ కట్ అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు. మా సినిమాలో కోరియోగ్రఫీ విషయానికి వస్తే వండర్ఫుల్. మన లలిత్ గారు భయంకరంగా కోరియోగ్రఫీ అండి. లారెన్స్ దగ్గర స్టెప్ చూసినారా? ఎడ్వర్డ్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా స్టెప్ చేయడానికి డిసైడ్ అయిపోతున్నారు. ఇదే నవ్వుతూ చెప్తున్నా మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు. కొరియోగ్రఫీ చూడండి ఒకసారి మా వాళ్ళది. ఇది వర్కింగ్ స్కిల్స్ కొన్ని చూపిస్తున్నాం.
మాట ఓకే అంతే నేను చెప్పుడే కాదు నువ్వు చేసుడే కాదు స్కిల్ చూడండి, స్కిల్ మా వాళ్ళ స్కిల్, ఆ బాండింగ్ అదంతా వస్తుంది. మా టీం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అది రేంజ్ లేదు.